భారతీయ వారసత్వ చట్టం ఏం చెబుతోంది అంటే మీరు ఇంతాక షరియా గురించి తెలియజేసినప్పుడు అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ షేర్స్ కాకుండా అనీవెన్ షేర్స్ అనేవి షేర్స్ ముస్లిం పర్సనల్ లాలో ఉంటాయి. మరి మనకి ఇప్పుడు భారతీయ వారసత్వ చట్టం హిందువులకు సంబంధించి అయితే ఈక్వల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు, అందరికి ఈక్వల్ గా వస్తుంది మన హిందూ వారసత్వ చట్టం ప్రకారం అయితే. ఇంకా మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీఆర్ వచ్చినప్పుడు అమ్మాయిలందరికీ తాతగారు ఆస్తులో సమానమైన హక్కుని ఇవ్వడం జరిగింది. అలాగే 2005 అమెండ్మెంట్లో మొత్తం త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనవాళ్ళు మనవరాలు ఎవరైనా ఈక్వల్, అందరికీ సమానమైన హక్కులు ఈరోజు ఉన్నాయి. ఒకవేళ ఈ 2005కి బిఫోర్ ఒకవేళ ఎవరైనా ఆస్తి సంబంధించి పంపకాలు జరిగి డిగ్రీ అంటే ఇప్పుడు ఒకసారి పంపకాలు అయిపోయిన తర్వాత మేడ్స్ అండ్ బౌండ్స్ అంటారు, అంటే ఒక అడ్వకేట్ కమిషనర్ వచ్చి సరిహద్దులు అన్నీ కూడా డిసైడ్ చేసి ఎవరి భాగం వాళ్ళు పంచడం అనేది జరుగుతుంది. అది జరగలేదనుకోండి, ఇంకా ఆ విషయం పెండింగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ సమానమైన హక్కు ఏదైతే ఉందో అప్పుడు అది అమల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ అయిపోయి ఉంటే మనం ఏం చేయలేం, అంటే మేడ్స్ అండ్ బౌండ్స్ అంటాం, సరిహద్దులతో సహా ఎవరి భాగాన్ని వాళ్ళు పంచటం. ఒకవేళ అది గనక అవ్వకపోయి ఉంటే వీళ్ళకి ప్రాపర్టీలో వీళ్ళ హక్కుని వీళ్ళు తీసుకోవచ్చు. కానీ అయిపోయిన వాటిని సంబంధించి ఏం చేయలేరు, ఎందుకంటే మనకు వచ్చే చట్టాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రోస్పెక్టివ్లో ఉంటాయి. అంటే ప్రోస్పెక్టివ్ అంటే ఫ్యూచర్, యాక్ట్ వచ్చిన తర్వాత జరిగే విషయాలు అనమాట. రిట్రాస్పెక్టివ్ అంటే బిఫోర్ జరిగిన వాటికి కూడా అప్లికబుల్ అని. సో ఇవన్నీ కూడా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్స్ కాబట్టి అప్పటికి ఒకవేళ పంపకాలు జరగకుండా ఉండుంటే 2005కి బిఫోరు వారికి కూడా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సమానమైన హక్కులు అప్లికబుల్ అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన హిందూ వారసత్వ చట్టాల ప్రకారం ఏంటంటే మహిళలకి వాళ్ళ అన్నదమ్ములతో పాటు సమానమైన హక్కు మనకుంది. కానీ ముస్లింకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మేల్ పర్సన్స్ ఎవరైతే అన్నదమ్ములు వీళ్ళు ఉంటారో వాళ్ళు 2/3 తీసుకుంటారు. మొత్తం ప్రాపర్టీ 1 అనుకుందాం, ఆ 1లో 2/3 ఎప్పుడూ కూడా మేల్ రిలేషన్స్కి, ఆ 1/3లోంచి వైఫ్ కానివ్వండి, డాటర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ 1/3లోనే వాళ్ళకున్న ప్రిస్క్రైబ్డ్ షేర్స్ బట్టి తీసుకోవాలి. అంటే చాలా లీస్ట్ షేర్స్ వస్తాయని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి.